హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఏపీ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్లో మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న బీ ఫార్మసీ ఫార్మ్ డి కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్ ఆప్షన్ డేట్స్ రిలీజ్ చేయడం జరిగింది. వెబ్ ఆప్షన్ డేట్స్ అనే కాదు, సో మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి మొత్తం కొత్త డేట్స్ ఇవ్వడం జరిగింది. సో వాటితో పాటు మళ్ళీ మనకి సెకండ్ ఫేజ్ డేట్స్ కూడా ఇచ్చారనమాట. కాబట్టి ఈ వీడియోలో మనం ఆ డేట్స్ ఏంటి, సో మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు, మెయిన్గా ఫస్ట్ ఫేజ్ అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలా, సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే, నిన్న నైట్ మనకి ఏపీఎస్సిహెచ్ వెబ్సైట్లో ఒక బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించి మాత్రమే కాకుండా ఎంపీ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించి డేట్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ముందుగా మనం బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి అప్డేట్ చూసుకుంటే మనకి ఏ విధంగా ఇచ్చారంటే, సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి మళ్ళీ కొత్తగా ఇంకో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు, డీటెయిల్ నోటిఫికేషన్ చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అక్కడ క్లిక్ చేస్తే మనకి సో బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఇంకా మనం కౌన్సిలింగ్కి సంబంధించి డేట్స్ చూసుకుంటే మనకి ఏ విధంగా ఇచ్చారంటే, సో మనం ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి అక్టోబర్ 12న జరుగుతుందన్నమాట. అంటే ఇది ఎవరి కోసం అంటే, ఎవరైతే ఫస్ట్ ఫేజ్ అప్లై చేసుకోలేదో వాళ్ళ కోసం మాత్రమే అనమాట. మీరు ఇంతకుముందు అప్లై చేసుకుంటే మీకు అవసరం లేదు, మీరు ప్రీవియస్గా అప్లై చేసుకుని మనీ పే చేస్తుంటే మీకు అవసరం లేదు. కాబట్టి ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మీరు కొత్తగా అక్టోబర్ 12న అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత అక్టోబర్ 13th నుంచి అక్టోబర్ 14th వరకు వెరిఫికేషన్ జరుగుతుందన్నమాట. ఇంకా అక్టోబర్ 14th నుంచి అక్టోబర్ 17th వరకు మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎవరైతే లాస్ట్ మంత్ అప్లై చేసుకున్నారో మీరు డైరెక్ట్గా అక్టోబర్ 14th నుంచి వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. డేట్స్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే లాస్ట్ మంత్ అప్లై చేసుకున్నారో వాళ్ళని ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకుంటారో మీరు వచ్చేసి అక్టోబర్ 14th నుంచి అక్టోబర్ 17th వరకు వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అక్టోబర్ 18th మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 21కి మనకి అలాట్మెంట్ రిలీజ్ చేస్తారనమాట. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 24th వరకు మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫైనల్గా మనకి అక్టోబర్ 21 నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తారనమాట. ఈ విధంగా మనకి బైపీసీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ ఫార్మ్ డి బయోటెక్నాలజీ కౌన్సిలింగ్కి సంబంధించి కొత్తగా డేట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే లాస్ట్ మంత్ ఫార్మసీ కౌన్సిలింగ్ మిస్ అయ్యారో మీరు మళ్ళీ ఫాస్ట్గా అప్లై చేసుకోండి. అది కూడా మనకి ఒక్కరోజు మాత్రం టైం ఇచ్చారు కాబట్టి ఫాస్ట్గా అప్లై చేసేసుకోండి. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఓసీబీసీ వాళ్ళకి సంబంధించి 1200, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి 600 రూపాయలు అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఫాస్ట్గా అప్లై చేసుకోండి. సో మీకు మళ్ళీ వెరిఫికేషన్ జరిగేటప్పుడు ఏమైనా మీ అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటే మీరు హెచ్ఎల్సీకి వెళ్ళొచ్చు అనమాట. సో అక్టోబర్ 13th నుంచి అక్టోబర్ 14th వరకు మీరు హెచ్ఎల్సీకి వెళ్ళి వెరిఫై చేయించుకోవచ్చు. మొత్తం మనకి 13 హెచ్ఎల్సీస్ ఉన్నాయన్నమాట. కాబట్టి యూజ్ చేసుకోండి, అక్కడికి వెళ్ళి వెరిఫై చేయించుకోండి. ఈవెన్ మీరు లాస్ట్ మంత్ అప్లై చేసుకున్నా కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి వెరిఫై చేయించుకోవచ్చు. ఇంకా అదేవిధంగా మనకి ఇదే నోటిఫికేషన్లో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్ ఇవ్వడం జరిగింది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి అక్టోబర్ 25th నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో మీరు వచ్చేసి అక్టోబర్ 25th నుంచి అక్టోబర్ 26th వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత అక్టోబర్ 26th నుంచి అక్టోబర్ 27th వరకు వెరిఫికేషన్ జరుగుతుంది. అక్టోబర్ 26th నుంచి అక్టోబర్ 28th వరకు మీరు వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్టోబర్ 29th మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా మనకి అక్టోబర్ 31st అలాట్మెంట్ రిలీజ్ చేస్తారనమాట. సో ఆ తర్వాత మీరు వచ్చేసి అక్టోబర్ 31st నుంచి నవంబర్ 3rd వరకు కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మనకి సెకండ్ ఫేజ్ సంబంధించి అక్టోబర్ 31st నుంచి క్లాస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు మొత్తాన్ని చెక్ చేసుకోండి. సో మళ్ళీ మనకి కొత్త డేట్స్ ఇచ్చారు కాబట్టి ఎవరైతే ఫస్ట్ ఫేజ్ అప్లై చేసుకోలేదు మీరు మళ్ళీ ఫాస్ట్గా అప్లై చేసుకోండి. సో మిస్టేక్స్ ఉంటే హెచ్ఎల్సీకి వెళ్ళి వెరిఫై చేయించుకోండి. ఆ తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్టోబర్ 14th నుంచి అక్టోబర్ 17th వరకు వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వెబ్ ఆప్షన్ టైంలో మీరు ఒకేసారి బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వెబ్సైట్లో మనకి లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి అవి చెక్ చేసుకొని మీ ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుందో చెక్ చేసుకొని మీరు అప్పుడు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, రిజిస్ట్రేషన్ అనేది ఎవరైతే ఫస్ట్ ఫేజ్ అప్లై చేసుకోలేదో వాళ్ళ కోసం మాత్రమే అనమాట. మీరు ప్రీవియస్గా అప్లై చేసుకుని మీకు అవసరం లేదు. సో లాస్ట్ మంత్ అప్లై చేసుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్గా అక్టోబర్ 14th నుంచి అక్టోబర్ 17th వరకు వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలానే ఎవరైతే ఎంపీ స్ట్రీమ్ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి ఎంపీసీ వెబ్సైట్లో కొత్త డేట్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ చూసుకుంటే ఎంపీసీ ఫార్మసీ ఫేజ్ డీటెయిల్ నోటిఫికేషన్ చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఎంపీ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించి డేట్ చూసుకుంటే సో అక్టోబర్ 11th నుంచి వాళ్ళకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుందన్నమాట. అక్టోబర్ 12th వెరిఫికేషన్ జరుగుతుంది. ఇంకా అలానే అక్టోబర్ 11th నుంచి అక్టోబర్ 13 వరకు వారు వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్టోబర్ 14th ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా అలానే వాళ్ళకి అక్టోబర్ 21st అలాట్మెంట్ రిలీజ్ చేస్తారనమాట. అక్టోబర్ 21st నుంచి అక్టోబర్ 24th వరకు కాలేజీలో రిపోర్టింగ్ చేయొచ్చు.
ఇంకా ఫైనల్ ఎంపీ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించి అక్టోబర్ 21 క్లాసెస్ స్టార్ట్ చేస్తారనమాట. సో ఈ విధంగా మనకి ఎంపీ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించి డేట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఎంపీ స్ట్రీమ్ వాళ్ళు అప్లై చేసుకున్నారో ప్రీవియస్గా మీరు డైరెక్ట్ వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఈ క్యాంపస్ నెల్లూరులో ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో అమ్మాయిల కోసం 24/7 సేఫ్టీ, మంచి హాస్టల్ ఫెసిలిటీ, అలానే మెయిన్గా అది కూడా ఓన్లీ ఉమెన్స్ కాలేజ్ కోసం సెర్చ్ చేస్తున్నారో సో అలాంటి వాళ్ళ కోసం శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఉంటుంది. కాలేజ్ కోడ్ వచ్చేసి SBSW. ఇక్కడ ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే ఉంటుంది. మన స్టేట్లో ప్రైవేట్ కాలేజీలో ఉమెన్స్కి 2 కాలేజీలు ఉన్నాయి. అందులో ఒకటి మనకి శాస్త్రాలో ఉంటుంది. అండ్ అదేవిధంగా కో ఎడ్యుకేషన్కి సంబంధించి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ SCON అండ్ SPRC అనే నేమ్తో మనకి 2 కాలేజెస్ ఉన్నాయి. అలానే ఇక్కడ మనకి B.Pharmacy ఫార్మ్డీతో పాటు BSc నర్సింగ్, BPT కూడా ఆఫర్ చేస్తున్నారు. అలానే మీకు హాస్టల్ ఫీ, మెస్ ఫీ, ట్యూషన్ ఫీ ఇలా మొత్తం అన్ని ఫీజెస్ కలిపి కేవలం 75,000 రూపీస్తోనే శాస్త్రంలో మేనేజ్మెంట్ కూడా కింద ఆఫర్ చేస్తున్నారు. అలానే మీ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మంచి మంచి కంపెనీస్తో టైఅప్ అయ్యి మంచిగా మనకి ప్లేస్మెంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరికైనా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే జాయిన్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ APMCET బైపీ స్ట్రీమ్లో B.Pharmacy ఫార్మ్డీ కౌన్సిలింగ్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.